సమర్పింతును నా జీవితం నీకే అంకితం. ప్రతి ఉదయం నా హృదయం అర్పింతు నీకే దేవా, సమర్పింతును నా జీవితం నీకే అంకితం. ఈరోజు సంసోన్ గారి జీవితం నీతో నాతో మాట్లాడుతున్న మాట. కంపు కొడుతున్న జీవితమా, కుళ్ళిపోయిన జీవితమా మన జీవితం, పాపంతోనున్న జీవితమా? కానీ ఆయన పాపపు లోకంలో జీవిస్తూ పాపపు అలవాట్లు నువ్వు చేసుకున్నా నీ జీవితం ద్వారా దేవుడు తీయటి తేనె లాంటి జీవితాన్ని ఇవ్వాలని ఆశ కలిగాడు. కానీ నువ్వు దేవుడి దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నావా అనేది ఆలోచించాలి. ఏ సంసోన్ గారైతే ఎంతో నమ్మకంగా ఉండి తన భార్యకి ఆ సమాధానం, ఆ జవాబు ఇచ్చారు, ఆ భార్య మోసం చేసి నువ్వు కూడా సొంత వారిచే మోసపోయావా? సొంత తల్లిదండ్రులే నిన్ను ప్రేమించట్లేదు, మోసం చేశారు. సొంత భార్య, భర్త, తోబుట్టులు, సంఘస్థులు, స్నేహితులు నిన్ను మోసం చేశారని నువ్వు బాధపడుతున్నావు. సంసోన్ గారు 24 మైళ్ళు నడిచి వెళ్ళిపోయారు. అక్కడ నువ్వు కోపంలో దేవుడి దగ్గరికి రా. నువ్వు మరణించాలని ఆలోచించకు, దేవుడికి వ్యతిరేకంగా జీవించాలని ఆలోచించకు. నువ్వు దేవుడి దగ్గరికి నువ్వు రా. అక్కడ సంసోన్ గారు వేసిన ప్రశ్నకి ఇచ్చిన జవాబులు వారన్న మాట, తేనె కంటే తీయనైనది ఏది? లోకస్తులనే మాట. కానీ తేనె కంటే తీయనైనది, ఇంటే తేనె దారుల కన్నా తీయనైనది నా దేవుని ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం. ఆ ప్రేమను నువ్వు రుచి చూసావు. నువ్వు కానీ రుచి చూస్తే ఈరోజు నువ్వు ఉన్నట్టు నువ్వు ఉండవు. దేవుని రుచి నీలో కనపడుతుంది. ఆ ప్రేమ, ఆ సన్నిధి నీ జీవితంలో కనపడుతుంది. ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావు. ఆలోచించాలి. మన జీవితాల్లో దేవుని ప్రేమని రుచి చూస్తే ఏ కోపాలు, తాపాలు మనకు ప్రేమనే ఉంటుంది, క్షమాపణనే ఉంటుంది, నిరీక్షణనే మన జీవితాల్లో ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కోప్పడుడి గాని పాపం చేయకూడదు. మానవుని కోపం దేవుని నీతిని ఆపును అనే విధంగా అక్కడ జరిగింది. కోపంలో, సొంత నిర్ణయంలో వారు అక్కడ ఫిలిస్తీన్లని ఒకరు చేసిన తప్పుకి అనేకులకు శిక్ష వచ్చేటట్టు చేశారు. కోపంలో, బాధలో మరణించాలని, ఇంట్లోంచి పారిపోవాలని, తల్లిదండ్రులను ఎదిరించాలని, కొట్టాలని, పాపంలో వెళ్ళిపోవాలని, పాపపు లోకంలో జీవించాలని, వ్యసనాలకు అలవాటైపోవాలని ఆలోచనలో ఉంటాయి. అవి కాదు. నీ ఒక్కరి బట్టి కుటుంబంలో శాంతి, సమాధానం కోల్పోతుంది. నీ ఒక్కరి బట్టి కుటుంబంలో ఐక్యతను కోల్పోతున్నది. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి. కానీ దేవుడు ఈరోజు అంటున్న మాట, నువ్వు రా దేవుడి దగ్గరికి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, దేవుడు నిన్ను సంరక్షిస్తారు. ఆ ఆపద నుంచి దేవుడు నిన్ను కాపాడుతారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సంసోన్ గారు చేసిన పని, వారు నాకు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను. నా భార్యని, నా మామని వారు తగలబెట్టారు, నేను కూడా తగలబెడతాను. నువ్వు కూడా ప్రేమకి ప్రేమనిస్తున్నావు అయితే దానికి ఏ గొప్పతనం లేదు. ద్వేషానికి నువ్వు ప్రేమనిస్తే అదే క్రీస్తు ప్రేమ. దేవుడు ఎంతో మంది ద్వేషించారు, కానీ దేవుడు ప్రేమనే పంచారు. నీ సొంత భార్య నేను ద్వేషిస్తుండొచ్చు, నీ సొంత భర్త నేను ద్వేషిస్తుండొచ్చు, నీ సొంత తల్లిదండ్రులు ద్వేషించవచ్చు, లేకపోతే నీ సొంత బిడ్డలు నిన్ను ద్వేషిస్తుండొచ్చు. వారు చేశారని నువ్వు చేయకూడదు. వారు చేసిన నువ్వు ప్రేమను పంచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సాతానుడు తప్పు దారిలో మనల్ని నడిపించడానికి ఎంతో సిద్ధపడి ఉంటాడు. యూదులు గాని సంసోన్ గారు వెనుక నిలబడి ఉంటే సంసోన్ గారు ఫిలిస్తీన్లను హతమార్చేవాడు. కానీ వారు సంసోన్ గారినే పట్టుకోవడానికి వచ్చారు. ఆ యూదులు గుర్తించలేకపోయారు. నువ్వు గుర్తించగలుగుతున్నావా? సంసోను రక్షకుడని యూదులు గుర్తించలేకపోయారు. దేవుడు రక్షకుడని నువ్వు గుర్తించగలుగుతావు. ఎస్ బ్రదర్, నేను గుర్తించాను. కానీ గుర్తిస్తే ఏది? నీ జీవితంలో గుర్తింపు ఎక్కడ ఉంది అనేది ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇంకా తప్పుదారులలో వెళ్తుంటే, ఇంకా పాపంలో వెళ్తుంటే, కోపంలో, అసూయలలో నువ్వు జీవిస్తుంటే ఏది నువ్వు గుర్తించినట్టు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఆ గుర్తింపు రావాలి. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి పాపము తొలగిపోవాలి. ఈరోజు నీ జీవితంలో ఉన్న కంపు జీవితము తేనె వలె మారాలి. ఈరోజు నీ జీవితం తేనెలాగా, తేనె మధురంగా ఉన్నట్టు నీ జీవితం కూడా అంతే మధురంగా ఉండాలి. పాలు తేనె ప్రవహించే దేశంలాగా నీ జీవితం మారిపోవాలనగా ఉన్న పాటున ఉన్న చోటు మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. అలా అంగీకరించగలిగితే సాతానుడు ఏ తప్పుదారిలో నేను తీసుకెళ్ళినా నువ్వు ఎదుర్కొంటావు. యేసు ప్రభువారినే వదలలేదు వాడు యేసు ప్రభువారిని తప్పుదారిలో తీసుకొని వెళ్ళాలనుకున్నారు. కానీ యేసు ప్రభువారు దేవుని ప్రేమని రుచి చూసిన వారు, తండ్రి అయిన దేవుడి యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు వాక్యంతోనే సమాధానం చెప్పారు. ఈరోజు నువ్వు కూడా ఆ దేవుని ప్రేమని రుచి చూడాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూడాలి. దేవుని యొక్క సన్నిధిని నువ్వు రుచి చూడాలంటే ఈరోజే దేవుని రక్షకునిగా అంగీకరించు.
ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారు. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి.